బీసీ జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం తీసుకున్న స్థానిక సమస్యల రిజర్వేషన్ల నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బీసీలకు కేవలం 11% మాత్రమే రిజర్వేషన్ రావడం, మొత్తం 473 గ్రామ పంచాయతీలో 22% కన్నా తక్కువ రిజర్వేషన్లు కేటాయించడం పూర్తిగా అన్యాయమన్నారు. హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్లు కేటాయించడంతో బీసీ వర్గాలపై భారీ స్థాయిలో వివక్ష పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. పేరుకే 23% రిజర్వేషన్లు ఇచ్చినట్లు చూపించినా అసలు కేటాయింపు 10 నుంచి 18% మధ్య ఉండి బీసీలకు తీవ్ర నష్టం కలిగించిందని కృష్ణయ్య ఆరోపించారు. ముఖ్యంగా సర్పంచ్ రిజర్వేషన్లను 42% నుండి 27% తగ్గించడం వల్ల వేలాది బీసీ అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. బీసీ సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదులను ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తుందని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు ధర్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో 22% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని, జిల్లాల వారీగా కేటాయిస్తే భారీ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ సీట్లలో కొట్లాడాలి, మనం ఎట్లా ఎప్పుడైనా ఉంటాం కదా, మన కొట్లాడాలి, మన ఒట్టు మనం వేసుకోవాలి కదా. వివాదం చేస్తాను కనిపించారు భుజన ఒక్క నిమిషం నిలబడి మాట్లాడమని నిలబడి మాట్లాడు. అన్నప్పుడు అనేక మంది బీసీలు ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించారు. కానీ మీరు నిలబెట్టుకోకుండా 22కు తగ్గేయడం వల్లనే, తగ్గించినందువల్ల కొందరు అధికారంలో ఉన్న కొందరి నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలతోటి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వనాశనం చేసిరు. అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే మజాక. ఒకవైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని పార్టీలు ప్రభుత్వాలు భయపడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్కలేని తనంతో, ధైర్యంగా, మొండితనంతో, మూర్ఖంగా 42 నుంచి 22కు తగ్గించారు. ఏం చేస్తారనే ధీమా ఉంది. ఏం చేస్తారనేది ఇప్పుడు తెలియదు మీకు, ఎన్నికలు అప్పుడు తెలుస్తుంది. మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని కూర్చుని పెడితే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుంటా రియల్ ఎస్టేట్కు పరిమితం చేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పటిదాకా మీకు అర్థం కాదు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి